నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆ ప్రమాదం నుంచి కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు లోకేష్ల రహస్య విదేశీ పర్యటనలు నిలదీసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. తెలుగు భాషా విశిష్టతను మన పిల్లలకు చెప్పాలి అయ్యన్న పాత్రుడు. గోవిందరాజస్వామి ఆలయ ఘటన దారుణం, భూమన కరుణాకర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 35,19,00,000 టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే, ఒకసారి మన దేవుడిని పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండానే విదేశీ పర్యటనలకు వెళ్లిన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తీరుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఆక్షేపించారు. కాకినాడలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు లోకేష్ల రహస్య విదేశీ పర్యటన ప్రజలను గందరగోళంలోకి నెట్టిందని మండిపడ్డారు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ తమ పర్యటన వివరాలను ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులతో సహా జగన్ గారు కడుతుంటే వాటిని ప్రైవేటోడికి దారాదత్తం చేసేస్తారా? అసలు కొంచెం అన్నా మీకు లేదా? ఇంతకుముందు వైఎస్ఆర్ క్లినిక్ల్లో 104లోనూ షుగర్కి, బీపీకి మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పొద్దున్న ఎవరో చెప్తున్నారు నాకు. మరి ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? ఈ 2,93,000 కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి. మందులు ఎవరు? ఆరోగ్యశ్రీ లేపేశారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు, అన్నదాత సుఖీభావ ఒకసారి ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు. మేము అమ్మఒడి అంటాం, మీరేమో వాళ్ళ పేరు పెట్టారు తల్లికి వందనం, 30 లక్షల మందికి కట్టింగ్, 13,000 ఇస్తున్నారు. అది కూడా
అది కూడా లేచిపోయింది. సంవత్సరం 3 సిలిండర్లు, సంవత్సరన్నర అయింది, 1 సిలిండర్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి డబ్బులు పడలేదు. ఆడబెట్టినది అటే పోయింది, అమ్మఒడి ఇటే పోయింది. మీ పీపీపీ ఎటు పోయిందో తెలీదు. మీ పీపీపీ కోర్టులో ఉంది. ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు, ఒక స్కూల్కి రంగు వేయించలేరు, జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లలేరు, ఒక ట్యాబ్ లేదు. ఏమిచ్చారు? ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో, ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ, ఆగ్రహం చెప్పిందని. దేని మీద? హాస్టళ్ల పనితీరు మీద, నిర్వహణ మీద. మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దించి దిగజార్చేశారని మాట్లాడిందని. 3000 హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా, మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు. న్యాయమూర్తులు ఆవేదన చెందారని. మీకు తెలుసా, కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 200. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ మహాగోపురంపై ఒక తాగుబోతు ఎక్కి కలశాలపైకి వెళ్లి అక్కడున్న చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ వీరంగం చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన స్పందిస్తూ ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. మరొక ఘోర అపచారం జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము, దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ 1.5 సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ళ చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు కానీ, ఆధ్యాత్మిక పరిరక్షణకు కానీ, ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేకుండా వివిఐపీల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్. తెలుగు కేవలం భాష కాదని మన జీవన విధానమని ఏపీ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అయ్యన్న పాత్రుడు హాజరై మాట్లాడారు. ఒకప్పుడు తల్లులు చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ పిల్లలకి గోరుముద్దలు తినిపించేవారు. ఇప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు అని అన్నారు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా? తల్లి మీరే చెప్పాలి. మరి ఈవేళ అమ్మ చందమామ పాటలు లేవు, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు ఇస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష.
దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మనందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. ఇవి సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయకులుగా సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో వామ్మో వాయ్యో అంటూ సాగే లిరికల్ సాంగ్ను ఆవిష్కరించారు. మీ కాలేజ్కి వచ్చాను, గుర్తుందా? సిల్వర్ జూబ్లీ. నాకు గుర్తుంది, మీరందరూ గుర్తున్నారు. ఐ రిమెంబర్ నేను మళ్ళీ వస్తానని చెప్పాను. ఐఎమ్ హియర్. సో నైస్ టు సీ ఆల్. ఇక్కడ మీతో ఇలాగా నా నెక్స్ట్ సినిమా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. వెరీ స్పెషల్ సాంగ్ మా అందరికీ. మీ అందరికీ నచ్చిందా? యా, నేను చాలా ఎక్సైటెడ్. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, మీరు అందరు చూస్తారుగా తప్పకుండా. సౌండ్ రావట్లేదు. సంక్రాంతి రిలీజ్ రవితేజ గారితో, ఆషికా అండ్ కిషోర్ తిరుమల సార్ డైరెక్షన్లో. ఐ హ్యాడ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. సినిమా గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈరోజు ఈ సాంగ్ వామ్మో వాయో మంచి మాస్ నెంబర్ చాలా రోజుల తర్వాత చేశాను. అది కూడా ముగ్గురు కాంబినేషన్లో మంచి ఎక్సైటింగ్ నెంబర్. మొత్తం సాంగ్ వినేసేయండి. డెఫినెట్లీ మీ రీల్స్ అన్నీ నేను చూస్తాను. ఎస్. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వామ్మో వాయో సూపర్. అంటే ఈ 4 days ముందు నేను నా సినిమా గతవైభవం సినిమా తెలుగులో రిలీజ్ చేశాం, కన్నడ సినిమా. దానికి ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ షో ఇక్కడ వరంగల్లోనే చేశాము. అప్పుడు వచ్చి ఇక్కడ తెలుగు ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది అని చూడాలని మా టీం అందరూ వచ్చాము. ఆ ఎక్సైట్మెంట్, ఆ రియాక్షన్ చూసి ఐ వాజ్ లైక్ వరంగల్ ఇస్ క్రేజీ అని అనుకున్నాను. మళ్ళీ మన భర్త మహాశైలకు విజ్ఞప్తి, సాంగ్ ఇక్కడే రిలీజ్ అని చెప్పారు. 3.5-4 hours పడుతుంది మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినందుకు. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మీ ఎనర్జీ చూసి 6 to 7 hours ట్రావెల్ మనకి ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పలమనేరు పెద్దపంజాని ఎంలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో పలమనేరు రూరల్ సిఐ కీలక విషయాలు వెల్లడించారు. ఆయనతో మాట్లాడుతూ బాధితురాలి తల్లి చనిపోవడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని, బాలిక నాన్నమ్మ వద్ద ఉంటుంది, ఆమె వద్దకు నిందితుడు తరచూ వస్తూ ఉండేవాడు. జనవరి 1న బాలిక గ్రామంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా అత్యాచారం చేశాడు. బాలిక నాన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్నటి దినం పెద్దపంజాని మండలం పోలీస్ స్టేషన్కు ఒక మైనర్ బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి బాలిక యొక్క నాన్నమ్మ ఫిర్యాదు చేసింది. దాని మీద ఫోక్సో కేసు నమోదు చేశాం. కేసుకు సంబంధించి బాలిక యొక్క నాన్న మొదట వివాహం చేసుకున్నప్పుడు ఈ పాప పుట్టిన వెంటనే అమ్మ చనిపోయింది. అతను తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని
బయట నివసిస్తుండేవాడు. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. నిన్న జనవరి 1 అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఊరిలో చికెన్ తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో నా మనవరాలనే వాళ్ళ నాన్ననే అత్యాచారం చేసినాడని చెప్పేసి తెలపడమైనది. ఈ విషయంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం. బాధితురాలని ఆసుపత్రికి చికిత్సకు పంపించినాం. ముద్దాయిని త్వరలో అరెస్ట్ చేస్తాం. పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు శాశ్వతమైన భూమి హక్కు కల్పించే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులందరికీ అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్బుక్పై రాజముద్ర కాకుండా ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం వలన ఆ భూమి హక్కుదారుడైన రైతు తన భూమి ఎక్కడ పోతుందో అని భయపడ్డాడని, ప్రభుత్వం రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గనిశెట్టి కనకరాజు, వెంకటలక్ష్మి, పెందుర్తి తహసీల్దారు వెంకటప్పారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి, అలాగే ఎంతమ్మా భూమి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన రైతులకు, చింతగట్ల రెవెన్యూలో ఉన్న రైతులందరికీ కూడా నా నమస్కారాంజలి. గతంలో ఆదరాబాదరాగా గత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల చిత్రపటాలతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను, అందులో దొరికిన తప్పులను సవరించడం కోసం నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం 2 రకాలైన సదస్సులు నిర్వహించింది. అందులో రీసర్వే సదస్సులని, రెవెన్యూ సదస్సులని, ఇలా 2 రకాల సదస్సులు నిర్వహించి అందులో దొరికిన తప్పులన్నింటినీ సవరణ చేసి ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో ఎటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు, మీ యొక్క ప్రైవేట్ ల్యాండ్ల మీద రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలని చాలా జాగ్రత్తగా ఎటువంటి తప్పులు దొరలని పట్టాదారు పాస్ పుస్తకాలని మీకు గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా పంపిణీ చేయడానికి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ ఇందులో ఇంకేమైనా దోషాలు, తప్పులు దొరికినట్లయితే వాటిని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే వాటిని సవరించడం జరుగుతుంది. ఈరోజు చింతగట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంది. ఏదైతే పాసు పుస్తకం గతంలో అవకతవకలు జరిగాయో, తప్పులు ఉన్నాయో తప్పులు సరిదిద్ది హక్కుదారుడి పేరునే రాజముద్రతో ఫోటో ఉండాలి అన్న ఒక సంకల్పంతో మంత్రివర్గ ఉపసంఘం వేసి వాళ్ళు రికమెండ్ చేసిన విధంగా రెవెన్యూ సదస్సులు అన్నీ పెట్టి చాలా కరెక్షన్లు చేసి ఈ భూ వివాదాలన్నింటినీ పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ చేయడం జరిగింది. ఈ చింతగట్ల గ్రామంలో ఈరోజు 450 పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామన్నా. రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే, మళ్ళీ ఎన్ని చేసినా ఎక్కడన్నా తప్పులు దొరికితే అది తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడికక్కడే మాకు సాయంత్రం 5 గంటల వరకు కూడా మా ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది ఉంటారు. తెలియజేసినట్లయితే మళ్ళీ ఆ తప్పులను సరిదిద్ది ఎక్కడన్నా 1-2 పాసు పుస్తకాల్లో జరిగిన తప్పులు అవి కూడా సరిదిద్ది ఇవ్వటం కూడా దీనిలో భాగం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరన్నా
గతంలో రీసర్వేల్లో తప్పులు దొర్లాయి, ఈ పట్టాదారు పాసు పుస్తకం కరెక్ట్గా లేదు అంటే అవి ఆపమని కూడా చెప్పా, కరెక్ట్ చేసి ఇస్తామని కూడా చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రెవెన్యూ వ్యవస్థ కానీ, ఈ రాష్ట్ర ఉప మంత్రివర్గ ఉపసంఘం కానీ రికమెండేషన్ ప్రకారం జరుగుతున్న ఈ మంచి ప్రక్రియకి స్థానిక నాయకులందరూ భాగస్వాములయ్యి పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఇప్పుడు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతాం. పశ్చిమ నియోజకవర్గం ఎన్ఏడి కూడలి వద్ద నూతన జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కోసం గతంలో కమిషనర్ కార్యాలయం నుంచి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలోనే జోనల్ కార్యాలయం ఉంటే ప్రజలకు తమ అవసరాలకు కావలసిన పనులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు. అందువలన 4 రోడ్ల జంక్షన్లో పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రజల సౌలభ్యం కోసం ప్రారంభించామని ఆయన తెలియజేశారు. ఈరోజు నార్త్ జోన్లో వెస్ట్ జోన్లో జోనల్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన వెంటనే యుగంధర్ రోజు ఇక్కడ జాయిన్ అయ్యాము. ఫస్ట్ వచ్చిన వెంటనే మన ఆనరేబుల్ గవర్నమెంట్ విప్ గారు, ఆనరేబుల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ మొత్తం జోనల్ జీవీఎంసీ సెటప్లో జోనల్ ఆఫీస్, అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ జ్యూరిడిక్షన్, ఒక కోర్ జ్యూరిడిక్షన్ క్రియేట్ చేసుకొని మంచి పొలిటికలీ అండ్ యాజ్ వెల్ అడ్మినిస్ట్రేటివ్లీ ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి, అదేవిధంగా మంచి అవుట్పుట్ తీసుకురావాలని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మన లెవెల్లో కౌన్సిల్ అంతా కూడా క్లియర్ చేసినాక గవర్నమెంట్ లెవెల్లో కూడా ప్రత్యేకంగా మన ఆనరేబుల్ ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేసుకొని అన్ని జోన్స్కి కూడా, అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఒక స్పెసిఫిక్ జోన్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సరంలో 2026లో ఈ వెస్ట్ జోనల్ ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంట్రీమ్ కాంప్లెక్స్ మన ఆనరేబుల్ ఎమ్మెల్యే గారు రినోవేట్ చేశారు. చాలా తొందరగా పక్కా ఒక బిల్డింగ్ చూసుకొని ఫైనల్ చేస్తూ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడానికి మేము యాక్షన్ ప్లాన్ నోట్ చేస్తాము. ఈ ప్రత్యేకంగా ఈ జోన్కి ఒక సెపరేట్ జోనల్ కమిషనర్, సెపరేట్ ఏఎంఓహెచ్ ఆర్ ఎస్ఎస్, సెపరేట్ ఏపీడీ, సెపరేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రతి ఒక్క వర్టికల్లో కూడా ఒక స్పెసిఫిక్ జోనల్ హెచ్ఓడి ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉన్న వర్క్స్ కానీ, దాంట్లో ఉన్న డెవలప్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ సంబంధించి కానీ, శానిటేషన్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్ పరంగా కానీ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు చాలా తొందరగా వస్తాయి. అది కూడా మనకి ఇప్పుడు జోనల్ ఆఫీస్ ఏదైతే ఉందో అది నియోజకవర్గంలో ఉంది కాబట్టి జోగ్రఫికలీ కూడా ప్రతి ఒక్క సచివాలయం ఏరియాలో కానీ, ప్రతి ఒక్క వార్డులో కానీ జనానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇనిషియేటివ్ తీసుకోవడానికి నేను వెస్ట్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనాలకి కూడా మరొకసారి
నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్మనెంట్ ఆఫీసర్ల తొందరగా కూడా ఏమని లక్ష్మణరావుతో కోఆర్డినేట్ చేసుకొని మొదలు పెడతాము. తర్వాత అది ఏ నగరమైనా సరే కమిషనర్ కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయాలు విస్తరిస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది హైదరాబాద్ నగరం కావచ్చు, విశాఖపట్నం నగరం కావచ్చు. ప్రత్యేకంగా విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహానగరంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పరిపాలన అనేటువంటిది దగ్గరగా వెళ్ళాలి, జోనల్ వ్యవస్థ రావాలనేటువంటి ఆలోచనతో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఆ జోనల్ వ్యవస్థని మరలా రీఆర్గనైజ్ చేస్తూ ఇంకా సౌలభ్యంగా నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇటీవల ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమ కార్యాలయాన్ని ఇక్కడ పశ్చిమ జోన్ కార్యాలయాన్ని ఎన్ఐడి జంక్షన్లో పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఇదే నియోజకవర్గంలో 2 జోన్లు ఉండేవి, జోన్ 8 కానీ జోన్ 5 కానీ. 2 కార్యాలయాలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో లేవు. వేపగుంటలో ఒక కార్యాలయం ఉండేది, జ్ఞానాపురంలో ఒక కార్యాలయం ఉండేది. సో ఒక అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారు రివ్యూ చేయాలనుకున్నా, లేకపోతే ప్రజాప్రతినిధులుగా మేము రివ్యూ చేయాలనుకున్నా 2-3 ఇంజనీరింగ్ అధికారులు ఉండటమో, లేకపోతే 2-3 జోనల్ కమిషనర్స్ ఉండటమో, లేకపోతే ఇతర ప్రతి అధికారి కూడా ఒక పనిని 3 సార్లు 4 సార్లు రివ్యూ చేసుకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉండేది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు కానీ, ముఖ్యంగా ఉన్నతాధికారులకు కానీ. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ ప్రమాదం నుంచి కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు లోకేష్ల రహస్య విదేశీ పర్యటనలో నిలదీసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. తెలుగు భాషా విశిష్టతను మన పిల్లలకు చెప్పాలి అయ్యన్న పాత్రుడు. గోవిందరాజస్వామి ఆలయ ఘటన దారుణం బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.